హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని, మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితాల్లో అనేక వెలుగులు నింపాలి. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. బాధల్లో నుంచి విముక్తి పొందాలి. వీటన్నిటికీ హోపోనోపోనో ఎలా పనిచేస్తుంది, ఒక అమ్మాయి జీవితంలో అద్భుతం ఎలా జరిగింది, చాలా సులభంగా ఎలా జరిగింది, ఈ విషయాలని చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. అయితే తను ఎవరు? తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయి కాదు, బీహార్కి చెందిన అమ్మాయి. తెలుగు స్టూడెంట్స్ తో కలిసి చదువుకుంటూ ఒక యూనివర్సిటీలో, ముంబైలో ఎక్కువగా మన తెలుగు అమ్మాయిలతో స్నేహం చేస్తూ తెలుగు బాగా నేర్చుకుని మనకంటే చాలా బాగా మాట్లాడుతుంది తెలుగు. సో అలా అనుకోకుండా మన వీడియోస్ చూసినప్పుడు వారి యొక్క ఫ్యామిలీస్ లో అక్కడ అన్నదమ్ములు 5 ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా మీకు తెలుసు, బీహార్కి సంబంధించినటువంటి పనులు చాలా చోట్ల వింటూ ఉంటాం. బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడి, ఆ ఘర్షణలకి అలవాటు పడి, అంటే వాళ్ళు చేసే పనులన్నీ వినటానికే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు, రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తారు, చాలా అనవసరమైన పనులు చేస్తూ ఉంటారు. తను వాళ్ళతో ఉండేది తక్కువ. తన హాస్టల్స్ లో ఉంటూ, యూనివర్సిటీలో చదువుకుంటూ, ఆ ఫ్యామిలీ కోసం ఈ హోపోనోపోనో ద్వారా ఆ గౌరవం లేకుండా జీవిస్తున్న ఆ అన్నదమ్ములు, ఫ్యామిలీ ఫాదర్స్ ని మంచి వైపు నడిపించడానికి మన దగ్గర క్లాస్ జాయిన్ అయ్యడం జరిగింది. తను ఒక బిజినెస్ పెట్టాలి, ఒక కంపెనీ పెట్టుకుని అమ్మాయిలకి ఎక్కువగా ఉపాధి కల్పించాలనే విపరీతమైన కాంక్షతో సెలబ్రిటీ క్లాస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తనకి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా కూడా అక్కడ ఏ లోటు లేకుండా తనకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ వాళ్ళ బిహేవియర్ వచ్చేసరికి సమాజంలో గౌరవప్రదంగా ఉండదు. అన్ని కూడా అలాంటి అగౌరవం పనులు చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళంతా గౌరవంగా ఉండాలి అని తిను మదన పడుతూ ఆ విశ్వశక్తితో మనం చెప్పినట్లు ఎలా కోరుకుంది అంటే, సో వాళ్ళ కోసం ఏం చేయాలి అనేది తను ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేది. ఎవరికి ఏం జరుగుద్దో తెలియదు ఆ ఫీల్డ్ లో, అలాంటి పనులు చేస్తుంటారు కాబట్టి. సో అలా కాకుండా వాళ్ళలో మార్పు రావాలి. అందుకే తను ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ పనులు మానేయాలి, గౌరవంగా ఉండాలి సమాజంలో, తనకు కూడా పేరు ఉండాలి, ఫ్యామిలీ ఇట్లా ఉండాలని, మంచి జరగాలని చాలా గొళ్ళు తిరిగి ఇక్కడ కాదంటే అక్కడ కాదంటే వెళ్ళని టెంపుల్ లేదు. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసింది. అంటే మనీ పరంగా ఇబ్బంది లేదు, అలా సౌకర్యాలు తను కల్పించేవాడు. వాళ్ళు ఆ పనులు చేస్తూ ఏర్పాటు చేసేవాడు తినికి ఇబ్బంది లేకుండా. వాళ్ళ కోసం ఎన్నో మొక్కులు మొక్కి, ఎన్నో అన్నదానాలు చేసి, ఏవేవో చేసి చాలా అలసిపోయింది అనమాట. ఒక విధంగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఇలాంటి గౌరవం లేని జీవితాలు బయట చెప్పుకుంటుంటే వినడానికి బాధగా ఉంది తనకి. సో ఆ అమ్మాయికి వాళ్ళ మదర్ మనస్తత్వం వచ్చింది. వాళ్ళ మదర్ కూడా చాలా పూజలు చేయడం, ఇవాళ మారాలి, ఇట్లాంటి జీవితం వద్దు అనేసి తను కూడా సేమ్ అలా మనస్తత్వం. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని కాదు. ఇక్కడ ఏంటంటే అదే పనిగా పూజలకి అలవాటు అయిపోయినప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే వ్యసనం కింద తయారు చేస్తుంది. ఒక బిల్ గేట్, ఒక వారెన్ బఫెట్, ఒక అమెజాన్ అధినేత, అత్యంత సంపన్నులు, ప్రపంచ కుబేరులు పూజలు చేయరు వాళ్ళు. అలాంటి దేవుడు లేడని చెప్పరు, కృతజ్ఞతలు మాత్రం చెప్తారు దేవుడికి. నువ్వు నాకు అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి ఇష్టంగా. థ్యాంక్ యూ గాడ్ అన్నా, థ్యాంక్ యూ యూనివర్స్ అన్నా ఒకటి. ఒక మహోన్నతమైన శక్తి నడిపిస్తుంది మొత్తం విశ్వలోకాలన్నిటినీ. ఒకటే పవర్. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. చాలా వీడియోలో నేను చెప్పాను, దేవుడిని మనం పేర్లు పెట్టి డివైడ్ చేయవద్దు, అంతా ఒకటే. సో మీకు నచ్చిన దేవుడిని యూనివర్స్ అనుకోండి, మీకు ఇష్టంగా ప్రేయర్ చేయండి. వ్యసనం కింద బాధతో భయంకరంగా పూజలు చేయకూడదు. పూజ అంటే ఎలా ఉండాలంటుంది యూనివర్స్ నియమాల్లో, పవిత్రమైన గ్రంథాల్లో, ప్రశాంతంగా మనసుకి చాలా పీస్ ఆఫ్ మైండ్ తో 4 గదుల్లో ఆ 4 డోర్లు అన్ని మూసేసి ఒక గదిలో ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ తో నీకు ఎలా కావాలి అవన్నీ ఇచ్చినట్టుగా థ్యాంక్ యూ చెప్పాలి. అలజడలతో, భయంకరమైనటువంటి శబ్దాలతో,
పిల్లలు జడుచుకునేలాగా, గుండె ఆపరేషన్స్ జరిగినోడు గుండెపోటు వచ్చేలాగా, అలాంటి ప్రార్థనలు పని చేయవు. భయం గొలిపేలాగా, ఎదుటి వాడిని భయభ్రాంతులు గురి చేస్తూ అలాంటి ప్రార్థనలు పని చేయవు అని ఉన్నాయి. అంటే ప్రశాంతత చూడండి, స్తబ్దతగా ప్రశాంతంగా ఉన్న పీస్ ఆఫ్ ప్లేస్ ఎలా ఉంటుంది. కల్లోలంగా గొడవలుగా అసలు మైండ్ పనిచేయకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ కొండ మీద కూర్చుని ఏదైనా చేసుకోవాలని అన్న మనస్తత్వానికి ఎంత తేడా ఉంటుంది. మీకే అది నచ్చట్లేదు. ఎలాంటి వారికి నచ్చుద్ది? నెగిటివ్ బ్లాక్స్ తో నిండిపోయిన వాళ్ళకి నచ్చుద్ది. కానీ పాజిటివ్ గా ఉన్న వాళ్ళకి ప్రశాంతత నచ్చుద్ది. ప్రశాంతమైన పంట అద్భుతాలు సృష్టిస్తుంది అంటున్నారు. పూజ చేయాలి, పవిత్రంగా పీస్ ఆఫ్ మైండ్ తో చేయాలి, అన్ని ఇచ్చినట్లుగా థ్యాంక్ యూ చెప్పాలి. అది అయిపోయింది. అలా ఆ అమ్మాయి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు మొత్తం తిరిగింది, ఉపవాసాలు ఉంది, ఆ జుట్టు ఊడిపోయింది చాలా వరకు. అంటే డిప్రెషన్, వాడు మారాలి అనే వాడి మీద ఉన్న ప్రేమ తన జీవితాన్ని కోల్పోయే స్థాయికి వచ్చేసింది. ఎప్పుడైతే మన వీడియోస్ ఈ తెలుగు వాళ్ళు చూడటం, వాళ్ళు చూస్తున్నప్పుడు విని తను కూడా దానికి కనెక్ట్ అయ్యి, సో ఒక 3 నెలలు చూసిన తర్వాత ఒక సెలబ్రిటీ క్లాస్ కి కనెక్ట్ అయ్యి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు తన జీవితంలో ఏం కోరుకుందో అవన్నీ పొందింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మారిపోయారు. ఆ బీహారు ఆ ప్లేస్ వదిలిపెట్టేసి తను ఉంటున్న ముంబై వచ్చేసి అక్కడ ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యి అక్కడ ఫుడ్ రెస్టారెంట్ అని ఏర్పాటు చేసుకుని ఓన్ గా వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయి చాలా ప్రేమగా మారిపోయి ఆ ఘర్షణ సంబంధించిన పనులన్నీ ఆపేసి చాలా నిజాయితీగా పీస్ ఆఫ్ మైండ్ తో చాలా బాగున్నారు. ఇప్పుడు తను ఆ విధంగా గురువు ద్వారా నా ద్వారా ఏం కోరుకుందో వాళ్ళ కోసం పోను ఎలా చెప్పాలో అన్ని వివరించి చెప్పడం జరిగింది. దాని మీద ప్రాణం పెట్టింది. ఎందుకంటే దేవాలయాల చుట్టూ ఎక్కడెక్కడో మొక్కులకి తిరిగి అంత శ్రద్ధగా చేసింది. అదే శ్రద్ధ ఎక్కువ శాతం వాడు బాగున్నారు, థ్యాంక్ యూ గాడ్, చక్కగా ఉన్నారు. తనకి ఎలా కావాలి? రెస్పెక్ట్ ఇచ్చి ప్రపంచంలో అందరూ గౌరవించాలి కుటుంబాన్ని, అలా గౌరవప్రదంగా జీవించాలి మంచి పనులు చేస్తూ అని తనకి చెప్పడం, కోరుకు తనకి ఎలా కావాలో అలా చెప్పడం జరిగింది. ఒక్కొక్కరు ఒప్పును ఎలా చెప్పాలో పాజిటివ్ ఊహించుకుని విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి వీళ్ళు ఇలా చేంజ్ అయిపోయారు, ఎలా చేంజ్ అవ్వాలి, తనకి ఎలా కావాలి అలా ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకుని మన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ విధంగా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి అలా నేర్పించినప్పుడు ఒక 6 నెలలు సమయంలో మొత్తం మార్పులు చూడండి. ఆ ప్లేసే వదిలేసి అక్కడ ఉన్నటువంటి అగౌరవగారు జీవించే ప్లేస్ వదిలిపెట్టేసి వాళ్ళ మైండ్లు మారిపోయి, నేను చెప్పాను ఆల్రెడీ జపాన్ లో కొన్ని కోట్ల మందికి మెంటల్ తగ్గి ఆ జైలు నుంచి విడుదలయ్యి మంచి జీవితం జీవిస్తున్నారు. సో అవన్నీ తనకు చెప్పినప్పుడు తను ఆ విధంగా కోరుకుని విశ్వశక్తితో ఆ విధంగా ఓహోపనుకుని చేసుకున్నప్పుడు విజువలైజేషన్ లో కూడా ఫ్యామిలీ ఎలా ఉండాలో గౌరవప్రదంగా మారిపోయినప్పుడు వాళ్ళు డ్రింక్ మానేశారు, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ పనులు మానేశారు, యాటిట్యూడ్ మారిపోయింది. పీస్ ఆఫ్ మైండ్ తో ఆ రెస్టారెంట్ కి ఆ ఫుడ్ సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు కూడా వచ్చే కస్టమర్స్ పట్ల కూడా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడటం, క్వాలిటీ ఫుడ్ తయారు చేయటం, ఓన్ గా బిజినెస్, ఓన్ హౌస్ తో పాటు ఓన్ బిజినెస్ ప్లేస్ కూడా రెంట్ కాకుండా వాళ్ళు సొంతంగా కొనుక్కుని ఆ విధంగా యూనివర్స్ నియమాల ప్రకారం 10% దానం చేయడం ప్రతి నెల గురువు ద్వారా, ఇవన్నీ చేస్తున్నారు. అమ్మాయి ఆ వేదనతో జుట్టు ఊడిపోయిన అమ్మాయి జుట్టు బాగా పెరిగి తను కలర్ వచ్చి చూడటానికి ఒక సెలబ్రిటీగా మారిపోయింది. తను ఇప్పుడు ఒక కంపెనీ పెట్టడానికి ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అమ్మాయికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా. అంటే ఇక్కడ ఎలా సాధ్యమైంది అంటే నమ్మకం. ఈ సబ్జెక్ట్ లో అనేక మంది పెద్ద గొప్ప వాళ్ళు ఎలా పొందారు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని. ఎంత చెడ్డ ఫ్యామిలీ అయినా సరే మనం ఆ ఫ్యామిలీ పట్ల ఇరిటేషన్ అట్లా ఉన్నారు, నాకు ఇబ్బందిగా ఉందని మనం ఇరిటేట్ అవుతా ఉంటే ఆ ఫ్యామిలీకి ఇంకా కొండలేగా ఇరిటేషన్ పెరిగిపోయి ఇంకా వాడు బ్యాడ్ గా తయారవుతారు. ఇక్కడ అలా కాదు. ఆ అమ్మాయి ఏం చేసింది, మనం ఏం చెప్పాము, వాళ్ళు ఎలా మారిపోతే ఇష్టం నీకు, ఇలా మారిపోతే నాకు ఇష్టం, ఈ విధంగా ఆ పనులు చేయకుండా వాడు గౌరవప్రదంగా సంపాదించాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి, సమాజంలో డిసిప్లిన్ గా ఉండాలి, ఆ తినే బ్యాడ్ అవన్నీ కూడా ఆ చెడు పదార్థాలన్నీ అసహ్యంగా ఊయటాలు లేకపోతే పిచ్చగా సిగరెట్లు తాగటాలు అవన్నీ కూడా మానేసి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని డ్రింక్ దగ్గర నుంచి ఆ చెడ్డ అలవాట్లన్నీ వదిలిపెట్టేసి ఇలా మారిపోయి వాడు ఆరోగ్యకరంగా చాలా బాగుండాలి, విశ్వశక్తి యొక్క అండర్లో జీవించాలి, ఆ విశ్వశక్తి అనుగ్రహంతో బిజినెస్ చేయాలి,
అవన్నీ కూడా వాళ్ళకి ఒక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏర్పడాలని కోరుకుంది ఆ అమ్మాయి. కోరుకున్నప్పుడు వాళ్ళకు వాళ్లే వచ్చి తను దగ్గరలో ఉంటున్న ఏరియాలో హౌస్ కొనుక్కొని అక్కడ రెస్టారెంట్లు పెట్టడానికి స్థలం అన్ని కొనుక్కుని ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ విధంగా సెటిల్ అయ్యారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చింది యూనివర్స్. తన కోరిక మేరకు తన మనసులో వాళ్ళు ఎలా మారిపోయారో ఆ ఇమాజినేషన్ ని గురువు చెప్పినట్టుగా ప్రాణం పెట్టి వాళ్ళ కోసం ప్రతిరోజు తను చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి. తను కొత్త సంవత్సరం రోజున నాకు షేర్ చేసి ఒక రకంగా ఏడుస్తుంది అనమాట. అంటే తను ఎందుకు ఏడుస్తుందో అది ఏడుపు కాదని చెప్తుంది. తను ఏంటంటే ఆనందం, ఆ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి చెప్తుండే తనకి జరిగిన మిరాకిల్కి. సో మీరు చెప్పినట్టు చేస్తే ఈ కొత్త సంవత్సరం రోజున మీకు చెప్పాలని, ఈ శుభాన్ని మీకు ఆ రోజునే మీకు వివరించాలని చెప్పేసి నేను చెప్తున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే తను ఫ్యామిలీ మొత్తంతో కలిపి నన్ను కలవటానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళ జీవితం బాగుపడినందుకు, వాళ్ళు ఆనందానికి హద్దులు లేవు. ఆ తల్లి కూతుళ్ళు అంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ, ఆ తల్లి వాళ్ళ హస్బెండ్ కోసం, ఈ చెల్లెలు వాళ్ళ అన్నయ్యలు మారటం కోసం చేసిన త్యాగం, ఆ ప్రాణం పెట్టి వాళ్ళు చేసినటువంటి పనులు హోపోనోపోనో ద్వారా నెరవేరాయి. అంటే ఎవరికైనా జరుగుతాయి. మీ జీవితాల్లో, మీ కుటుంబంలో మీ తండ్రి గాని, మీ అన్నదమ్ములు గాని, మీ అక్క చెల్లెలు గాని బాగుండాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మంచి కోసం ఎప్పుడు కూడా యూనివర్స్ సిద్ధంగానే ఉంటుంది. ఏంజల్స్ ని రక్షణకు పంపించడం, ప్రాపంచక శక్తులని ప్రపంచాన్ని చైతన్యపరిచి ఒక మంచి క్రమశిక్షణకైన జీవితం అందరూ అప్రిసియేట్ చేసేలాగా, సంపూర్ణ ఆరోగ్యంతో, మంచి అలవాట్లతో, మంచి మాటలతో, మంచి గౌరవప్రదంగా సమాజం గౌరవించేలాగా, రెస్పెక్ట్ ఇచ్చేలాగా, వీళ్ళని చూసి సమాజం కూడా మిగతా వాళ్ళు నేర్చుకునేలాగా ఎవరైనా కోరుకోవచ్చు. ఆ అమ్మాయి ఒక్కతే కాదు, మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. మంచి కోసం కొంచెం త్యాగం చేయాలి, ఓపిక ఉండాలి, పేషెన్సీ ఉండాలి. చెడు ఈజీగా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. మంచి ఒక అడుగు గుమ్మం దాటి బయట పెట్టగానే ఆ చెడు ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. చెడు ప్రచారం బాగా సాగుతుంది. మంచి అనేది ఒక అడుగు పెట్టగానే అది మాయమైపోతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు దేనికి డిప్రెషన్ కి వెళ్ళకూడదు. మీకేం కావాలో పాజిటివ్ గా, చాలా ఇష్టంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ ప్రేమతో హోపోనోపోనో చెప్పండి. మీకు ఎలా కావాలో మీ జీవితం అలా మారుతుంది. నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. 1 గంట చేసి మిగతా 23 గంటలు నెగిటివ్ గా ఉంటే పని చేయదు. ఏ పని చేస్తున్నా మీలో మార్పు 100% ఉండాలి. నెగిటివ్ థాట్స్ రాకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు. చెడగొట్టే మనుషులు ఎక్కువగా ఉంటారు. ఆ మాటలు విని మీరు డిప్రెషన్ కి వెళ్ళిపోయి మైండ్ పాడు చేసుకోకూడదు. ఒకే యాటిట్యూడ్ తో ఉండాలి. నమ్మితే ప్రాణం పెట్టాలి, లేదంటే ఈ సబ్జెక్ట్ వదిలిపెట్టేయాలి. మీరు మరో మార్గం ద్వారా బాగుపడాలనుకుంటే ఎవరైనా బాగుపడచ్చు. అది మీరు బాగుపడి వేరే వాడు కూడా మీరు షేర్ చేయొచ్చు. నేను అనేది ఏంటంటే మీరు నమ్మటం ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దీనికి కావాల్సింది ఏంటి? చాలా ఇష్టంతో 5 సెన్స్ ఫీల్ అవుతూ హోపోనోపోనో చెప్పడం. దానివల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంకా చాలా మంది నెగిటివ్స్ లో ఉంటున్న ద్వారా ఎలా నేర్చుకోవాలో తెలియదు. అందుకని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేసి పర్సనల్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. లేదు మనం ఈ నెలలో మెడిటేషన్ క్లాసెస్ కాకుండా అది కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ ఎండింగ్ న. సో ఇప్పుడు హోపోనోపోనో అద్భుతాలు అని చెప్పేసి 10 రోజుల క్లాస్ పర్ డే, రోజు చొప్పున అది కొత్త క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ నెలలోనే. అది అనౌన్స్ చేస్తాం. ఈ లోపు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే హోపోనోపోనో ద్వారా అద్భుతాలు ఎలా సాధించవచ్చు, జరగాల్సినవి ఎలా జరుగుతాయి, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, అలా మీరు దాని గురించి చాలా ఎపిసోడ్లు ఉంటాయి. అవన్నీ నేర్చుకున్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. అది ముందుగా ఎవరైనా కావాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే అది ఎన్రోల్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అది 10 రోజులు ఉంటుంది క్లాసు, ప్రతి రోజు ఉంటుంది. అది స్పెషల్ క్లాస్ అన్నమాట. కొత్త సంవత్సరంలో స్పెషల్ క్లాస్, మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ క్లాస్ అన్నమాట అది. సో దానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ జీవితాల్లో ఏ ఇబ్బందులున్నా, జాబ్ కోసమైనా సరే, మానసిక ఇబ్బందులైనా, అనారోగ్యమైనా సరే, లేకపోతే బిజినెస్ పెట్టాలా, ఒక ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి జాబ్ పొందాలా, లేకపోతే మీరు ప్రపంచంలో ఇతర దేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలా, అక్కడ వీసా కావాలా, మీ పిల్లల్ని పంపించాలా, మీ మానసిక సమస్యలు ఏంటి, వేరే ఎన్ని మార్గాలు ట్రై చేసినా అవ్వట్లేదా? సో ఈ సబ్జెక్ట్ ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీకు అద్భుతాలు జరుగుతాయి. మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తూ, మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ ఏంజల్స్ ని మీకు రక్షణగా ఉంచి, మీ జీవితాల్లో క్రమశిక్షణతో మీరు కోరుకునే విలువైన జీవితాన్ని
చాలా సులభంగా పొందాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.